శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం నెల రోజుల నుండి జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మీ మాజీ ఎమ్మెల్యే తిప్పస్వామి 5 సంవత్సరాల్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ని కూడా కదిలించలేకపోయాడు. మీరా మా పార్టీ నాయకులను విమర్శిస్తారా అని అన్నారు. నిరుద్యోగులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. పట్టణంలో యాదవ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ కంపెనీ వారు ఉద్యోగాల నియామకాల కొరకు జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు యువతీ యువకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మడకశిరి మున్సిపాలిటీ 5 మండలాల నుంచి యువతీ యువకులు జాబ్ మేళాకు తరలి రావడంతో జాతరల తలపించింది అని అన్నారు. జాబ్ మేళాలో నియోజకవర్గం నుంచి 1024 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం కూని అంట, రెడ్ బుక్ రాజ్యాంగం అంట, ఎవరు రాసిచ్చినారు నీకు? ఏంది కక్ష సాధింపు చర్యల? ఈ రోజు కూడా నాతో 8 మంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడారు అభివృద్ధి కోసం. ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పిన. నేను రొల్ల మండలం జనరల్ బాడీ మీటింగ్లో మీ ప్రజాప్రతినిధులు భయపడిచినానా, భయభ్రాంతులు గురి చేసినానా? గట్టిగా మాట్లాడిన 2 అంశాల మీద. తాగునీటి సమస్య దగ్గర సర్పంచులు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చూస్తే ఉపేక్షించానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడుతూ ఉంటే అదే వేదికగా మైకులో గట్టిగా మాట్లాడడం జరిగింది. మహిళా అధికారులని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడండి, సంబోధన లేకుండా మాట్లాడొద్దండి అని. దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఈ 2 అంశాల్లో మీరు అభివృద్ధికి అడ్డొచ్చినా లేదా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడినా మీరు భయభ్రాంతులు గురి చేసినారని చెప్తా ఉన్నారు. అది నేను ఇంకా అనుకోలేదు, నిజంగా చేస్తా. భయపడేవాడిని అయితే మడకశిర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అంటాం. అసలు ఇంకా మీ పాలనలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావేమో, మీ ఎమ్మెల్యే చేసింది మీరు చేసింది ఇంకా అట్లే చేస్తాంటామని అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా ఎర్లకప్పన్న నీకు? నేను ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసిన వాడిని, రాజ్యాంగబద్ధంగా నడుచుకున్న వాడిని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ఉద్యమాలు చేసిన వాడిని. నాకు తెలుసు ప్రజాస్వామ్యం విలువ. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకొనబడిన వాడిని. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఎస్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేస్తా ఉన్నారు, నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మీ 5 సంవత్సరాల కాలంలో మీరు నియమించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత మా ప్రభుత్వంలో మేము నియమించేటువంటి చిన్న చిటిక ఉద్యోగాల శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా దళితులకి అధిక భాగస్వామ్యం కల్పిస్తాం. మీలాగా నిరుపేద దళితుల నుంచి 5 లక్షలు 3 లక్షలు తీసుకొని మాత్రం మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వము. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఏ చిన్న చిన్న పోస్టులకైనా డబ్బులు తీసుకోకుండా దళిత ఎమ్మెల్యేని దళితులకు ఉచితంగా ఇచ్చామని చెప్పి, దళితులకే కాదు ఈ నియోజకవర్గంలో ఏ చిన్న చితక పోస్టులు పూర్తి చేసినా ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండదు. మీరు భూతద్దం వేసుకొని వెతకండి. మీరు పూర్తి చేసిన ఉద్యోగాల మీద బహిరంగ చర్చకు వస్తారా? ఎవరెవరితో ఎంత తీసుకున్నారో నేను చెప్తాను. నేను కాదు, నియోజకవర్గంలో సామాన్యులను అడిగినా చెప్తాను. నా ప్రచారంలో మహిళలు ముందుకొచ్చి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఎందుకు మమ్మల్ని గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడతారు? ఈ నెల రోజుల కాలంలో మడకశిరలో సామాన్య ప్రజలు